అందరికీ నమస్కారం. ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, దేవుడు అంటే భక్తిభావంతో, భయం భావంతో చూస్తారు. రాజకీయాల కోసము దేవుళ్ళను కూడా వాడుకున్న ఇంకా మనిషిని ఏమనాలో తెలియదు. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. దేవుణ్ణి కూడా తన స్వార్థానికి వాడుకోవడం అనేది చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు. ఈయనకు దేవునితో కూడా భయం లేదు అని చెప్పేసి దీని ద్వారా తెలుస్తాం. ప్రతిపక్షాన్ని ఏ రకంగా అపహాస్యం పాలు చేయాలి, దానివల్ల లబ్ధి పొందాలి అని చెప్పేసి ఈ చంద్రబాబు ఈయన మర్చిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అపహాస్య పాలు చేయాలని తను అపహాస్య పాలు అవుతా ఉన్నాడు. దేవునికి దూరం అవుతా ఉన్నాడు. దేవునికి దూరం అయితే ఏమైతాడు అనే దానికి భవిష్యత్తులో చరిత్రే తార్కాణంగా నిలుస్తుందని చెప్పేసి నేను ముందుగా గెస్ చేసి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూ విషయంలో చెప్పడానికి బాధ అవుతా ఉంది. నేను ముస్లింనైనా కూడా హిందూ మనోభావాలను దెబ్బతీసే రకంగా దాంట్లో పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి చెప్పడము ఎంతవరకు సమంజసం? ఈరోజు క్లియర్గా గుజరాత్ ఐసిడిబి అలాగే హర్యానా వాళ్ళ రెండు సంస్థలు కూడా క్లియర్గా ఎటువంటి అనిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పేసి, పంది కొవ్వు కానీ చేపల కొవ్వు కానీ దాంట్లో కలవలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెంపపెట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాక్షస రాజకీయ కీడ తెలిసిపోయింది ప్రజలకందరికీ. దానికి ఒత్తాసుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆవేశంగా మాట్లాడి మెట్లు కడిగి అవి చేసి దానికి వంత పలుకుతూ ప్రజలను తప్పుదో పట్టియడానికి ఎన్నో రకాలుగా చేశారు. దేవుడు ఉన్నాడు, వాళ్ళు తెలుపుతాడు. ఈరోజు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇంతైనా సరే వాళ్ళు క్లియర్ గా కనుక్కొని కళ్ళు తెరిచి తప్పైంది చెప్పానని చెప్పేసి క్షమాపణ కూడితే దేవుడు కరుణామయుడు, డెఫినెట్ గా క్షమిస్తాడు. అది కూడా చేయకుండా ఇప్పటికి కూడా వాళ్ళ కళ్ళు కనపడకుండా ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ 10% ఈ యానిమల్ ఫ్యాట్ కాదు వేరేది ఉంది, ఈ రకంగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు ఆల్రెడీ. ఇంకా మిమ్మల్ని పర్మనెంట్ గా శాశ్వతంగా దూరం చేసే రోజులు దగ్గరున్నాయి. ఇంత నీచ రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దేవుని భయం లేదా ఎవరికైనా సరే? ఏ మతం గాని, హిందువులు గాని, ముస్లిం గాని, క్రిస్టియానిటీ గాని, ఎవరన్నా గాని దేవుని భయం అనేది ఉండదా? దేశం భారతదేశము ఎంతో ప్రతిష్ఠ చెందింది ఆధ్యాత్మికంగా. ఇటువంటి చోట మీరు మీ స్వార్థ రాజకీయాల కోసము దేన్ని వాడుకుంటా ఉన్నారు? మీరు ఈ రకంగా మీరు వాడుకొని ఈ రకంగా ప్రజలు చేస్తా ఉన్నారా? చెంపపెట్టు కాదా ఇప్పుడు మీకు ఈ రకంగా సర్టిఫికెట్లు రావడం? మళ్ళీ దాన్ని కూడా కవర్ చేయడానికి చేస్తున్నారా? ప్రజల గురించి మర్చిపోతా ఉన్నారా మీరు? ప్రజలకు సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ తెలీదా? దేవుని గురించి భయం లేదా? మీరు ఈ రకంగా చేసుకుంటా పోతా ఉంటే అసహించుకుంటా ఉన్నారు. ఏ రకమైన స్వార్థ రాజకీయాలు చేస్తా ఉన్నారు? ప్రతి దాంట్లో అబద్ధాలు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక బాధ్యతమైన ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పవర్ఫుల్ పోస్ట్ లో ఉండి మీరు అబద్ధాలు చెప్తారు. మీకు తెలీదా? మీ నోటితో డైరెక్ట్ క్లియర్ గా చెప్తారు మీరు లేదని. జంతువు కొవ్వు కలిశారని చెప్పేసి, పంది కొవ్వు కలిశారని చెప్పేసి ఏ రకంగా చేస్తా ఉన్నారు మీరు? ఇప్పుడు ఖచ్చితంగా మీరు సరైన వ్యక్తులైతే మీ పార్టీ, మీరు టీటీడీ వాళ్ళందరూ రాజీనామా చేసేసి మళ్ళీ మీరు ఎలక్షన్స్ కు రావాలని చెప్పేసి మీ ద్వారా కోరుతారు. నమస్కారం.